అంతేకాకుండా ఇక్కడ నవగ్రహాలని పత్నీయుక్తంగా ప్రతిష్ఠ చేయడం జరిగింది. నవగ్రహాల్లో ఎక్కడా కూడా భార్యలతో ఉన్న నవగ్రహాలు ఉండడం చాలా రేర్, తక్కువగా ఉంటుంది. ఇక్కడ మాత్రం భార్య నవగ్రహాలు ఇటువంటి జరగడం జరిగింది ప్రతిష్ట. కాబట్టి అదే కాకుండా మనకి ఇక్కడ సంకష్ట చతుర్థి అనేది విపరీతమైనటువంటి ఒక ఇదిలో జరుగుతూ ఉంటుంది. అది ఏ విధంగా అయ్యా అంటే ప్రతి చోట కూడా అభిషేకం మనకి ఉదయం పూటే చూస్తూ ఉంటాం, ఏ దేవాలయం అయినా సరే కదా. కానీ మనకి ఇక్కడ ఉన్నటువంటి ఏంటంటే గుడి కట్టినప్పటి దగ్గర నుంచి కూడా సంకష్టాల చతుర్థి అంటే ప్రదోష సమయం, అంటే సాయంత్రం చేయాలనేది సంకష్టాల చతుర్థి ప్రత్యేకత. మామూలు అది సంకష్ట చతుర్థి అంటాం కూడా చేయాలి. అలా ఎక్కడా కూడా మనం ఇప్పుడు ఉదయం పూటే చేస్తున్నారు తప్ప సాయంత్రం పూట చేయట్లేదు. కానీ ఇక్కడ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సాయంత్రం పూట 6-6:30కి సంకష్టాల చతుర్థి అభిషేకం ఉంటుంది. అభిషేకం చేయడం, అలంకారించడం జరుగుతుంది. అలాగే ప్రతి నెల సంకష్టాల చతుర్థి జరుగుతుంది. వినాయక నవరాత్రులు కూడా బాగా విశేషంగా ప్రతిరోజు కూడా ఒక రకమైన అలంకారంతో విశేషమైన అలంకారాలు జరుగుతూ ఉండటం జరుగుతుంది ఇక్కడ.